గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని మనం ఎలా లాగిన్ అవ్వాలి? ఒకవేళ మనం గూగుల్ యాడ్సెన్స్ దగ్గర కొన్నిసార్లు వేరే జీమెయిల్ ఇస్తాం. మన జీమెయిల్ ప్రాబ్లం అయింది అనుకోండి, న్యూ జీమెయిల్తోని మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా. అలాంటప్పుడు మరి ఆ వేరే జీమెయిల్తో క్రియేట్ చేసిన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ మనం ప్రాపర్గా ఎలా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మనమైతే క్లారిటీగా తెలుసుకున్నాము. సో చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి అసలు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఏంటి, దానికి కూడా లాగిన్స్ ఉంటాయా, ఎలా ఉంటాయి, ఏంటి అనేది చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి క్లారిటీగా అయితే వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లాగిన్ అవ్వాలంటే దానికంటే ముందు మనం యూట్యూబ్ ఛానల్ని లాగిన్ అవ్వాలి. ఎక్కడ లాగిన్ అవ్వాలి? నార్మల్గా వైటీ స్టూడియోలోనే లేదంటే యూట్యూబ్ యాప్లోనే కాదు, క్రోమ్లో. సో చూడండి, ఇక్కడ మనకి మన ఫోన్లో ఆటోమేటిక్గా క్రోమ్ ఉంటుంది కదా, ఆ క్రోమ్ని ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి జీమెయిల్ అనేది లాగిన్ అవ్వమని చెప్తుంది. సో మన జీమెయిల్, మన యూట్యూబ్ ఛానల్ ఏ జీమెయిల్తోనైతే మనం క్రియేట్ చేసామో ఆ జీమెయిల్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాది యూట్యూబ్ ఛానల్ది కాదు కాబట్టి పక్కన మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసి మీరు ఏ యూట్యూబ్ ఛానల్ని ఏ జీమెయిల్తో క్రియేట్ చేసారో ఆ జీమెయిల్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ యాజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఎస్ ఐ యామ్ ఇన్ అని అనండి. దాని తర్వాత మోర్ అనండి, దాని తర్వాత గాట్ ఇట్ అనండి. అన్న తర్వాత ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ని లాగిన్ అవ్వాలి. ఎలాగా? పైన google.com అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి studio.youtube.com అని టైప్ చేయండి. చాలా మంది మధ్యలో స్పేస్ ఇస్తున్నారు. స్టూడియో డాట్ తర్వాత స్పేస్, యూట్యూబ్ తర్వాత స్పేస్ ఇలా ఇస్తున్నారు. ఇవ్వకూడదు. studio.youtube.com అనే స్పేస్ ఇవ్వకుండా ఎంటర్ చేసి కింద సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి లోడింగ్ అయిపోయి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు గెట్ ద యాప్ అని అనుకోండి, వైటీ స్టూడియో యాప్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా కింద కంటిన్యూ టు స్టూడియో అన్నారు అనుకోండి, క్రోమ్లోనే మీకు మీ యూట్యూబ్ ఛానల్ అనేది లాగిన్ అవుతుంది. చూడండి, మనకి క్లిక్ చేయగానే కొంచెం లోడింగ్ అయింది. లోడింగ్ తర్వాత మనకి ఛానల్ ఓపెన్ అయింది. సో ప్రాపర్గా మనకి అన్ని ఆప్షన్స్ కూడా కనిపించాలి అంటే సైడ్కి 3 డాట్స్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ప్రాపర్గా మన ఛానల్ అనేది లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనకున్న టాస్క్ ఏంటిది? గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లాగిన్ అవ్వడం. పైన మనకి youtube.com అని చూపిస్తుంది కదా, పైన సెర్చ్ బార్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఇప్పుడు మీరు స్పేస్ ఇచ్చి దీన్ని అయితే రాయొచ్చు. చూడండి, ఇక్కడ మీకు ఎలా అయితే చూపిస్తుందో సేమ్ యాజ్ గా యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని రాసి సర్చ్ అనండి. సర్చ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీలో ఇలాగ మనకైతే చూపిస్తుంది. సో ఇందులో మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ గూగుల్ సైన్ ఇన్ అని చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యూట్యూబ్ ఛానల్తో క్రియేట్ చేసిన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కూడా మీకు ప్రాపర్గా అన్ని ఆప్షన్స్ కనిపించాలి అంటే సైడ్కి 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ అనేది ఆన్ చేయాలి. అలా కాదండి, మాకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ప్రాబ్లం అయినప్పుడు మేము న్యూ జీమెయిల్ ఇచ్చి మేము గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసాము, మరి ఇప్పుడు దాన్ని ఎలా లాగిన్ అవ్వాలి అని అంటే చాలా సింపుల్. సో అది చెప్పడానికంటే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ట్రిక్స్ అనేది నేను చెప్తూనే ఉంటాను. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్లు చూస్తూ మీకు కూడా ఉపయోగకరంగా ఉన్నాయంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని తర్వాత ఏం చేయాలి అంటే, ఇక్కడ మీరు ఆల్రెడీ జీమెయిల్ లాగిన్ అయి ఉన్నది, లోగో మీకు సైడ్కి కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేసి రైట్ సైడ్కి చూడండి, మీ జీమెయిల్కి సంబంధించిన లోగో కనిపిస్తుంది. ఏది మీరు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసిన మీ జీమెయిల్ యొక్క లోగో అనేది కనిపిస్తుంది కదా, ఆ లోగో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో మీరు ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ లాగిన్ అయి ఉన్నారో అవన్నీ కూడా చూపిస్తుంది. సో అందులో నుంచి వెళ్ళి మీరు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన జీమెయిల్ ఏదో ఆ జీమెయిల్ని మీరు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తప్పుగా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏమీ కూడా ఓపెన్ అవ్వవు. ఇన్ కేస్ మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా ఆ జీమెయిల్ మీ మొబైల్లో లాగిన్ ఉన్నారో లేదో చూసుకొని దాని తర్వాత ఆ జీమెయిల్ని క్లిక్ చేసుకోగానే చూడండి, మనకి లోడింగ్ అయిపోయి మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనకి చాలా ఈజీగా ఓపెన్ అయిపోయింది. సో ఇలాంటి మోర్ టిప్స్ మీకు కావాలి ఇన్ఫర్మేషన్ అంటే మాత్రము డెఫినెట్గా ప్రతిరోజు వచ్చే మన వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.